చేశాడమ్మా అని అడుగుతున్నావేంటి? అసలు మనిషిని ఎందుకు పుట్టించాడు దేవుడు? దేవుని మహిమ కొరకు పుట్టించాడు. కాబట్టి ఈ లోకంలో మనము నిండి అభివృద్ధి చెందమని ఆదికాండంలో చెప్పిన రీతిగా ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, ఆయన పుట్టించాడు కాబట్టి, మనము అనుదినము దేవుని స్తుతించడానికే పుట్టాము. అంతే తప్ప ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికే, మంచి విద్యలు, మంచి అంతస్తులు, ఉద్యోగాలు ఇవి కాదు మనకు కావాల్సినవి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు కాబట్టి, ఆయన చిత్తమేంటో తెలుసుకుని ఈ లోకంలో మనం జీవించడమే ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఆయన చిత్తాన్ని బట్టి అనుదినము వాక్యాన్ని చదువు. దాన్ని బట్టి నీకు కావాల్సినంత జ్ఞానం దేవుడు నీకిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ ప్రయాసపడడం మంచిదో, దేవుని చిత్తాన్ని బట్టి ప్రయాసపడడం మంచిదో నీకే తెలుస్తది. ఇహలోక సంబంధమైన ప్రయాస వ్యర్థమని తెలీదా నీకు? తెలుసుకో. ఇక నుంచైనా తెలుసుకో. అప్పుడు దేవుడు నీ పట్ల ఎన్నో మంచి కార్యాలు చేస్తాడు. ఆయన పట్ల మనం విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నప్పుడు మన పట్ల ఆయన కూడా మంచి కార్యాలే చేస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడిన వాక్యం ఉంది కదా! కాబట్టి ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన వాక్యానుసారాన్ని బట్టి నడువు గాని మనుషులను బట్టో, ఈ లోకానుసారమైన ఆస్తులను బట్టో, ఆలోచనలు బట్టో, ఈ లోకాన్ని బట్టి నువ్వు నడవద్దు. శరీరాశలు, నేత్రాశలు మంచివి కాదు. కాబట్టి దేవుని ఆలోచన బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నడవడానికి ప్రయత్నం చెయి. అర్థమవుతుందా నీకు? ఏం చేశాడు, ఏమిచ్చాడు ఇది కాదు. అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఏమి తీసుకుని పైకి వెళ్తాము, అసలు మనం ఎక్కడుంటాము, ఎలా వచ్చాము ఇది నేర్చుకో ఫస్ట్. అప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటో నీకు అర్థమవుతుంది.